ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువరు ప్రేమ ద్వారా మన ప్రభు మనకు సహాయం చేస్తున్నారు. మనందరం కూడా యూట్యూబ్ వాట్సాప్లు చూస్తూ లైక్ చేస్తున్న బిడ్డలకు, మరి అదేవిధంగా థ్యాంక్స్ చెప్తున్న బిడ్డలకు అన్ని విధాలుగా వారి కుటుంబంలో దేవుడు ఆశీర్వదించి దీవించి వారున్న పరిస్థితిని బట్టి వారిని అనేక రకాలుగా హెచ్చిస్తున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు మన కుటుంబాలలో అభివృద్ధి కలగాలని ప్రభు చూస్తున్నాడు. మనమందరం రక్షణ పొందుకొని ఆనంద సంతోషంతో ఉండాలని ప్రభు మన పట్ల తన ప్రేమను చూపిస్తున్న గొప్ప దేవుని బట్టి ప్రత్యేకంగా మనము ప్రతి దినము కూడా ఆయన నామములో ఉండటానికి, ఆయన చిత్తములో ఉండటానికి మరి ప్రత్యేకమైన కృపను చూపిస్తున్నాడు కదా. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మన ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నీ నీతిని ప్రేమించితివి, దురాత్మని దూషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్టుగా ఆనంద తైలముతో అభిషేకించెను. నిన్ను హెచ్చించినట్టుగా ఆయన ఆనంద తైలముతో అభిషేకించును. ఈరోజు మరి పునరుత్థాన దినములలో మనం ఉంటుండగా ప్రభు సహాయం చేసి కృప చూపించిన గొప్ప దేవుడు. ఆదివారం ఆరాధనలో ఉంటూ నీకు నీ తోటి వారి కంటే హెచ్చుగా నిన్ను వెచ్చించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించి, నిన్ను కాపాడాలంటే ప్రభులో నీవు ఆయన నీతి అనే ప్రేమను నువ్వు ప్రేమిస్తున్నావు. ఆయన నీతిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు. ఆయన చేసిన మేలును బట్టి నువ్వు సంతోషిస్తున్నావు. తరముల నుంచి మన ప్రభువు మనతోడు ఉన్నాడని, మన పితరులతో ఉన్న తండ్రి ఈరోజు మన జతలో కూడా ఉన్నాడని నువ్వు నమ్మినా విశ్వసించిన మన పితరులను ఆ యొక్క నీటిని బట్టి మరి ఎంతో ఆయన సంతోషించినాడు కదా. మరి పితరులు చేసిన అనేకమైన మరి లోకములో ఆయన చెప్పిన మాట ప్రకారము నడిచినప్పుడు మన తండ్రి సంతోషించినాడు. ఈరోజు మరి మన తోటి వారితో మరి వారి కంటే కూడా నేను హెచ్చిస్తానంటుంటే నువ్వు ఈ లోకములో మన తండ్రిని ప్రేమిస్తున్నావు, మరి దుష్టాత్మను దూషిస్తున్నావు, దాన్ని దూరపరుచుకుంటున్నావు, దేవుని ప్రేమకు దగ్గరగా ఉంటున్నావు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చెప్పిన మాటల ప్రకారము ఈరోజు నేను కూడా ఆయన సన్నిధిలో ఉండి ఆనంద తైలముతో అభిషేకించుకొని ఆయన కృపలో, ఆయన మహిమలో ఆయన ఆశీర్వాదం పొందుకుంటూ ఆనంద తైలముతో నేను అభిషేకిస్తున్న దేవుని సన్నిధిలో మనం కనిపించాలి. ఆయన నామములో మనం వెచ్చగా ఉండాలి. ఎందుకంటే ఆ జీవము గల దేవుడే ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్న గొప్ప దేవుడు కాబట్టి మరి ఆ తండ్రి నామలు ఉంచున్నావా? అలా అయితే నీకు, నీ పిల్లలకు ఆయన ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నీ తోటి వాడి కంటే కూడా నేను హెచ్చుగా ఆశీర్వదిస్తానంటే మరి అలాంటి వాడు నువ్వు ఉండాలి. పరలోక సంబంధంగా ఉండాలి, భూలోక సంబంధము కాదు. మనం పరలోక సంబంధమై ఉండాలని, ఆ నీతిని మొట్టమొదట ఆయన నీతిని వెతకాలని, ఆయన రాజ్యమును వెతకాలని, ఆయన చిత్తమును వెతకాలని, ఆయన ఎప్పుడు మనం మాటలో వింటూ ఆయన మాటలలో ఉన్న సత్యమును గురించి మన హృదయములో మనము సంతోషించి ఆనందించేవారుగా అనుదినము కుటుంబ ప్రార్థనతో మన ప్రభును మనం ఆనందపరిచినట్లయితే ఆయన అభిషేక తాళముతో మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి దీవించి ఆయన మరి మనల్ని ప్రేమిస్తున్న మన గొప్ప దేవుడు కాబట్టి వాగ్దానం చేసిన తండ్రి ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అనారోగ్యం ఉంటే బిడ్డలను ఆశీర్వదించే గొప్ప దేవుడు గనక ఈరోజు నేను కూడా మన ప్రభు చెప్పిన మాట ప్రకారమే మనము నీతిని ప్రేమించాలండి. నీతి గల దేవునితోనే ఉండాలి. మనం ఈ లోకములో ఏది అవినీతి పరులుగా ఉండటానికి ఇష్టం లేదు. ఎందుకంటే మన జీవం గల దేవుడు మనలను ప్రేమించే కదా. మంచి యుక్త వయస్సులోనే ఆయన ఏమైనాడు, మన కొరకు తనను తాను సమర్పించుకున్నాడు. కాబట్టి మన జీవం గల దేవునితో ఈరోజు మరి నేను కూడా ఆ సమర్పించుకున్న గొప్ప దేవుని బట్టి, ఆ త్యాగం చేసిన గొప్ప దేవుని బట్టి మరి నువ్వు ఇతరులాగా ఉండకూడదని నిన్ను ప్రేమించిన నీ గొప్ప దేవుడే ఈరోజు నేను ప్రేమిస్తున్న గొప్ప దేవుడు చెప్తున్నాడు. నువ్వు సత్యములో ఉండాలని, ఆ జీవం గల యేసుక్రీస్తు నామములో ఉండాలని ఆయనే నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, పరిశుద్ధుడా,
నైనా మమ్మలను తండ్రి నువ్వు ఎంతో ప్రేమిస్తున్నందుకు నాయన మీ నీతిని ప్రేమించే ప్రతి బిడ్డను ప్రభా, ప్రతి కుటుంబను తండ్రి, ప్రతి చిన్నలను పెద్దలను తండ్రి నా ప్రభా, దుష్టాత్మను తండ్రి దూషించి వేసిన ప్రభా, లోకములో చెడిదనదాన్ని విడిచి వేసిన ప్రభా, నీతి అనేదాన్ని చేతి పట్టుకొని నా ప్రభా, దక్షిణ హస్తమును పట్టుకొని తండ్రి నీ కృపలో తండ్రి నీ మహిమలో ఉండటానికి మీ యొక్క ఆశీర్వాదములు మీ అమూలమైన ఆనంద తైలముతో ఆశీర్వదిస్తావని దీవిస్తావని నీ సన్నిధికి నా తండ్రి ఈ దినం ఎంతమంది అయితే నా ప్రభా పరిగెత్తున్న వారందరినీ కూడా తండ్రి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ నీ సన్నిధిలో కనిపించాలి. ప్రతి దైవ సేవకుడు బోధిస్తున్న బోధ అతనిది గనక మీది గనక ఆ దైవక బోధలో తండ్రి ఆ బోధన వినటానికి నీ పిల్లలందరూ నీ సన్నిధిలో కనిపించి నీ బిడ్డలందరూ ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, దూషించబడకూడదు నా ప్రభా. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.